కొన్నాళ్లుగా కమలం పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదంటూ చెప్పుకొచ్చిన రాజాసింగ్ తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన రోజే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తే ఢిల్లీ పెద్దలు రాజీకొస్తారని భావించిన రాజాసింగ్ కు భారతీయ జనతా పార్టీ అనూహ్య రీతిలో షాక్ ఇచ్చింది. రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమోదించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. రామచంద్రరావుకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఇక భారతీయ జనతా పార్టీ అధిష్టాన నిర్ణయంతో రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటూ సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాజాసింగ్ ఏం చేస్తారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో కొనసాగడానికి ససేమిరా అన్నారు. దీంతో విధిలేక పార్టీ అధిష్టానం రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆమోదించింది. అంతకుముందు చాలా తతంగమే నడిచింది. రాజాసింగ్ ను పార్టీలో కొనసాగించడానికి అధిష్టానం చివరి క్షణం దాకా ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో తన ఎదుగుదలను ఓర్వలేక అనగదొక్కుతున్న నాయకత్వం ఉందని, వారితో తాను ఇక ఇమడలేనని అధిష్టానానికి తేల్చి చెప్పారట రాజాసింగ్. తను సొంతంగానే హిందుత్వ ఎజెండాను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. రాజాసింగ్ భారతీయ జనతా పార్టీని వీడడానికి 6 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వంతో పేచి, ఎంఐఎంతో భారతీయ జనతా పార్టీ మెతక వైఖరి నచ్చకపోవడం, పదవులు దక్కలేదనే అసంతృప్తి, ఢిల్లీ బుజ్జగింపులు ఫలించకపోవడం, వ్యతిరేకులను పార్టీ ప్రోత్సహిస్తుండడం, గోషామహల్లో సొంతంగా సత్తా చాటాలనుకోవడమే రాజాసింగ్ పార్టీకి దూరంగా ససేమిరా అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఎమ్మెల్యే పదవికి ఇప్పుడు రాజీనామా చేస్తారా? రాజాసింగ్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమా? అసలు బీజేపీకి రాజీనామా చేసి రాజాసింగ్ ఏ ఉద్దేశంతో ఎటువైపు వెళ్లబోతున్నారు అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ సంచలనం కలిగించే అంశంగానే చెప్పవచ్చు. మొత్తంగా కట్టర్ హిందుత్వవాదిగా ముద్ర వేసుకున్న రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం పెను సంచలనంగానే చెప్పాలి. ఇక రాష్ట్రంలోని నాయకులతో తనకు ఇమిడే పరిస్థితులు లేవు, రాష్ట్ర నాయకత్వంతో పేచీలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి, తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తనను అనగదొక్కుతున్నారు అని చెప్పి రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. సో మొత్తంగా రాజాసింగ్ అడుగులు ఇప్పుడు ఎటుపడుతున్నాయనేది మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో రాజాసింగ్ రాజీనామా చేస్తే మరో ఉప ఎన్నిక ఖాయం. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తోంది. రాజాసింగ్ రాజీనామాతో మరో ఉప ఎన్నిక దిశగా తెలంగాణ పాలిటిక్స్ మారబోతున్నాయి. ఎంఐఎంతో మొదటి నుంచి దూకుడును ప్రదర్శిస్తున్నారు రాజాసింగ్. ఎంఐఎంతో భారతీయ జనతా పార్టీ మెతక వైఖరి అవలంబిస్తోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల క్రితం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కొత్తగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్ విసిరారు. హైడ్రాకు కూడా సవాల్ విసిరారు. ఎంఐఎం చెందిన నేత అసదుద్దీన్ ఓవైసీ భూముల్లో హైడ్రా ఏం చేయలేకపోతుంది? ఇక అదేవిధంగా కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు ప్రశ్నించగలరా అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొనే దమ్ముందా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. ఇక బీజేపీ అధినాయకత్వం ఎంత బుజ్జగించినా రాజాసింగ్ తన నిర్ణయానికే కట్టుబడి మొత్తంగా రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమోదించింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, అయితే మనం చూసుకుంటే తెలంగాణ బీజేపీ అయితే ఎమ్మెల్యే పదవికి హైదరాబాద్ నుండి గోషామాల్ నుండి గెలిచినటువంటి రాజాసింగ్ను అయితే ఈరోజు అధిష్టానం హైకమాండ్ అయితే మొత్తం టోటల్గా రాజీనామాను ఆమోదించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని పదవికి రాజాసింగ్ కూడా అయితే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన తరుణం లోపల కొంతమంది అడ్డుకున్నారనే నేపథ్యంతో అదే రోజు తను ఆ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా ఒక లేఖను, ఆయన యొక్క రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి అయితే ఆ లేఖను హైకమాండ్కు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత సుమారుగా 15 రోజుల పిమ్మట ఈ రోజు అధిష్టానం నుండి ఒక స్పష్టత అయితే వచ్చింది లేఖలో పేర్కొంటూ. అయితే పార్టీ యొక్క విలువలను పార్టీ యొక్క అయితే ఏవైతే కార్యక్రమాలకు ఈ యొక్క రాజాసింగ్ మొత్తం టోటల్గా కూడా అయితే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చిన నేపథ్యంలో ఈరోజు పార్టీ నుండి ఆయనను రాజీనామా
ప్రవీణ్, రాజాసింగ్ రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది. ఇక ఆ రాజీనామాతో పాటే ఆ రోజే రాజాసింగ్ క్లియర్ కట్ గా కిషన్ రెడ్డికి, అప్పుడున్న అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరో లేఖను కూడా పంపించారు. స్పీకర్ ఫార్మాట్ లో మీరే నన్ను ఆ ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయండి, భారతీయ జనతా పార్టీలో నేను ఇక ఉండట్లేదు, పార్టీలో ఉండనప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవి కూడా నాకు అవసరం లేదంటూ ఆ రోజు ఆనాటి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖతో పాటు రాజాసింగ్ చెప్పిన పరిస్థితి. సో దీనిపై బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుంది? ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా చేస్తారా, లేదంటే స్పీకర్ ఫార్మాట్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానమే ఏమైనా లేఖను పంపించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ఎస్ వంశీ, అయితే స్పీకర్ ఫార్మాట్లో అదే రోజు రాజీనామా పత్రం ఎప్పుడైతే సమర్పించిండో అదే రోజు కూడా స్పీకర్ ఫార్మాట్లో నన్ను ఇప్పుడే రాజీనామా అయితే ఆ యొక్క రాజీనామాను ఇచ్చేయాలంటూ కూడా అయితే తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు అయితే రాజాసింగ్ ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో ఉన్నారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా, ఎందుకంటే కరుడు కట్టిన హిందుత్వ స్వభావం ఉన్న వ్యక్తి రాజాసింగ్, స్టేట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్ కాబట్టి రాజాసింగ్ మరి ఏ ఇతర పార్టీలో కూడా రాజాసింగ్ ఉండలేకపోవడం ఒక కారణంగా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క బీజేపీ అధ్యక్ష పదవికి అయితే తను కూడా అయితే నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో కొంతమంది అడ్డుకున్నారనే ఆ యొక్క తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అయితే రాజాసింగ్ యొక్క అయితే మనస్తత్వం కానీ రాజాసింగ్ యొక్క వ్యవహార శైలి కానీ కొంతకాలంగా పార్టీకి అయితే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇదే నేపథ్యంలో పార్టీ కూడా అతని పైన అయితే కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కొంతమంది పైన సెటర్లికల్ అయితే జోకులు కూడా పేలుస్తూ సెటర్లికల్ ట్విట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇదంతా చూసుకుంటే ఈ పరిణామం మొత్తం చూసుకుంటే రాజాసింగ్ బీజేపీకి తలనొప్పిగా మారాడంటూ కూడా అయితే తెలిసిన నేపథ్యంలో హైకమాండ్ కూడా తెలపడం జరిగింది. హైకమాండ్ కూడా ఆయన యొక్క ప్రవర్తన తీరుని ప్రస్తావిస్తూ ఆ లేఖల గిట పేర్కొంది. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఖచ్చితంగా అంటే రాజాసింగ్ రాజీనామా ఆమోదించదు బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా. అంటే ఇక్కడి నుంచి మహా అయితే ఢిల్లీ రాజకీయాల్లో ఏదో ఒక పదవి ఇచ్చి రాజాసింగ్ను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఇక ఛత్రపతి శివాజీకి ముఖ్య భావాలు ఎక్కువగా ఉంటాయి రాజాసింగ్లో, మహారాష్ట్ర కన్నా పంపిస్తారు. అంతేకాని భారతీయ జనతా పార్టీ నుంచి రాజాసింగ్ని వేరు చేసి చూడలేమంటూ కూడా నిన్న మొన్నటి వరకు పొలిటికల్ సర్కిల్స్లో వినిపించిన టాక్. వీటన్నింటినీ ఎక్కడా కూడా ఇవేవి కూడా ఖాతరు చేయకుండా వీటన్నింటిని అంటే అధిష్టాన బుజ్జగింపులను కూడా ఎక్కడా రాజాసింగ్ వినే పరిస్థితి అయితే కనిపించలేదు. మొత్తంగా రాజీనామా ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా ఆమోదించాల్సిన పరిస్థితి. ఒకసారి రాజాసింగ్ చరిష్మాని మనం చూసుకుంటే తెలంగాణలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవనప్పుడు కూడా రాజాసింగ్ తన చరిష్మాతో గోషామహల్ నుంచి ఎన్నికయ్యారు, గోషామహల్ని తనకు కంచుకోటగా మార్చుకున్న పరిస్థితి. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ని కోల్పోయిందా, రాజాసింగ్ భారతీయ జనతా పార్టీని కోల్పోయాడా అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇటువంటి టైంలో తెలంగాణలో ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతితో ఒక ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో ఉప ఎన్నికకు కూడా తెరలేచింది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. ఈ ఉప ఎన్నిక చాలా కీలకం కానుంది. సో మొత్తంగా రాజాసింగ్ రాజీనామాతో గోషామహల్ రాజకీయం ఎటువైపు మారబోతుంది అంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చరిష్మాతో గెలిచాడా, లేదంటే తన సొంత ఇమేజ్తో గోషామహల్ను కంచుకోటగా మార్చుకున్నాడా అనేది కూడా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా రాజాసింగ్కు కూడా సవాల్గా మారుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఎస్ వంశీ, చూసుకుంటే గోషామహల్ అయితే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కరడుగట్టిన హిందుత్వాన్ని ఉండేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తిగా రాజాసింగ్ ముద్రపడ్డాడు. కాబట్టి బీజేపీ అనే నినాదం కాకుండా కూడా అక్కడ హిందూ సాంప్రదాయం యొక్క హిందూ భావాలు ఉన్న వ్యక్తులకు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ యొక్క గోషామహల్ ప్రాంతంలో రాజాసింగ్ దారి ఇప్పుడు అయితే గతంలో కూడా మనం 2-3 రోజులు కూడా కింద అమిత్ షాను కూడా కలవడం జరిగింది. అయితే అమిత్ షాను కలిసిన నేపథ్యంలో అయితే రాజీనామా ఉండబోదు అనుకుని కూడా పార్టీ వర్గాలు కూడా అక్కడ ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఇంత సడన్ గా పార్టీ నిర్ణయం తీసుకుంటుందనే వెనుక అయితే కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయనిపిస్తుంది. అయితే రాష్ట్ర రాజకీయాలు కాకుండా దేశ జాతీయ రాజకీయాలకు కూడా అయితే రాజాసింగ్ ని తీసుకోబోతుందా, మళ్ళీ ఇప్పుడు అయితే బీహార్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి బీహార్ ఎన్నికల్లో కూడా రాజాసింగ్ ని ఏదైనా ఉపయోగించే దాంట్లో ఉన్నారా, లేకుంటే జాతీయ పార్టీకి ఇక్కడ బుజ్జగించే నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఈయన యొక్క సేవలు అయితే ఆయన ఉన్నటువంటి అధ్యక్ష పదవి రానటువంటి నేపథ్యంలో
నేపథ్యంలో అయితే జాతీయ రాజకీయాల్లో కూడా అయితే రాజాసింగ్ను వినియోగించుకోబోతున్నారా, లేదంటే రాజాసింగ్ ఈ యొక్క బీజేపీ పార్టీకి మొత్తం స్వస్తి పలికేసి వేరే ఇతర పార్టీలకు ఏదైనా పోతున్నారా అనే కూడా ఆలోచన వస్తుంది. కాబట్టి బయట కొద్దిగా అయితే అక్కడ ప్రజల నుండి వస్తున్న వాదన అయితే రాజాసింగ్ అయితే మొత్తం జనసేన పార్టీకి వెళ్తున్నారు, లేదంటే సొంతంగానే పోటీ చేస్తారు అంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కాబట్టి రాజాసింగ్ దారి ఎటువైపు అనేది ఇంకా ఆయన తీర్థయాత్రలో ఉన్నారు. కాబట్టి రాజాసింగ్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏదంటే ఎప్పుడు కూడా స్టేట్ ఫార్వర్డ్ వ్యక్తి కాబట్టి ఆయన పైన వచ్చినటువంటి ఏ అపవాదులను ఉండని వెంటనే ఖండిస్తూ పోతుంటాడు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క రాజీనామా యొక్క పత్రాన్ని అధిష్టానం అయితే కేంద్ర అధిష్టానమే అయితే పంపిన నేపథ్యంలో ఆ యొక్క రాజీనామా పత్రాన్ని ఏ విధంగా చూస్తారు, సాయంత్రం వరకు ఏ విధంగా డిసైడ్ అవుతాడు అనేది అయితే వేచి చూడక తప్పదనిపిస్తుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, మొత్తంగా రాజాసింగ్ శకం భారతీయ జనతా పార్టీలో ముగిసిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. మరి రాజాసింగ్ అడుగులు నెక్స్ట్ ఎటువైపు పడుతున్నాయి? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తంగా రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమోదించింది. ఇక రాజాసింగ్ ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేస్తారా? తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా? అసలు ఏం జరగబోతుంది? రాజాసింగ్ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? కొన్నాళ్లుగా కమలం పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదంటూ రాజాసింగ్ చెప్పుకొస్తున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్ పదవికి నామినేషన్ వేసిన రోజే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజాసింగ్. పార్టీకి రాజీనామా చేస్తే ఢిల్లీ పెద్దలు రాజీకొస్తారని భావించిన రాజాసింగ్ కు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అనూహ్యంగా షాక్ ఇచ్చినట్టే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమోదించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. రామచంద్రరావుకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఇక భారతీయ జనతా పార్టీ అధిష్టాన నిర్ణయంతో రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటూ సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాజాసింగ్ ఏం చేస్తారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఇండిపెండెంట్ గా బరిలో నిలవనున్నారా అనేది సస్పెన్స్ గా మారిపోయింది. ఇక రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో కొనసాగడానికి ససేమీరా అన్నారు. దీంతో విధి లేక పార్టీ అధిష్టానం రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆమోదించినట్టుగా తెలుస్తోంది. అంతకుముందు చాలా తతంగమే నడిచింది. రాజాసింగ్ ను పార్టీలో కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చివరి క్షణం దాకా ప్రయత్నించింది. రాష్ట్రంలో తన ఎదుగుదలను ఓర్వలేక అనగదొక్కుతున్న నాయకత్వం ఉందని, వారితో తాను ఇకపై ఇమడలేనని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు రాజాసింగ్. తన సొంతంగానే హిందుత్వ ఎజెండాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను అనే విషయాన్ని కూడా అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రాజాసింగ్ భారతీయ జనతా పార్టీని వీడడానికి 6 ప్రధాన కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర నాయకత్వంతో పేచీ మొదటిదైతే ఎంఐఎంతో భారతీయ జనతా పార్టీ మెతక వైఖరి రాజాసింగ్ కు మొదటి నుంచి కూడా నచ్చటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పదవులు దక్కలేదనే అసంతృప్తి తనను వెంటాడుతోంది. ఢిల్లీ బుజ్జగింపులు రాజాసింగ్ ను రాజీనామా వైపు వెళ్లకుండా నిలువరించలేకపోయాయి. ఇక వ్యతిరేకులను పార్టీ ప్రోత్సహిస్తుండడం రాజాసింగ్ కు మింగుడు పడలేదు. గోషామహల్లో సొంతంగా సత్తా చాటాలనుకోవడమే రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉండడానికి కూడా కారణాలుగా మనం చెప్పవచ్చు. ఇక 2009లో తెలుగుదేశం కార్పొరేటర్ గా గెలిచిన రాజాసింగ్ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో మొదటిసారి గోషామహల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018, 2023 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు రాజాసింగ్. 2018లో రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా, 2023లో హైదరాబాద్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు రాజాసింగ్. ఇంతటి ఘన విజయం సాధించిన తనను అడుగడుగునా అనగద్రొక్కడానికే ప్రయత్నించారన్నది మొదటి నుంచి రాజాసింగ్ ఆరోపణ. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎదుగుదలను చూసి ఓర్వడం లేదని, తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైనా సరే కిషన్ రెడ్డి కనుసన్నల్లోనే పార్టీ నడుస్తున్నదని రాజాసింగ్ బలంగా నమ్ముతున్నారు. కేంద్ర నాయకత్వం ఎంత అండగా ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వంతో పేచీ కారణంగానే రాజాసింగ్ పార్టీని వీడాలని బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గం ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నిత్యం తాను భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎంఐఎంతో ఘర్షణలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర పార్టీ తనకు ఎన్నడూ అండగా నిలవడం లేదని రాజాసింగ్ చాలా రోజుల నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంఐఎంతో అవగాహనలో ఉన్నారని రాజాసింగ్ చాలాసార్లు బహిరంగంగానే తన ఆవేదనను వెలిబుచ్చారు. తాను ఎంఐఎంతో పోరాడుతుంటే పార్టీ నాయకులు మాత్రం తనతో కలిసి రావడం లేదని రాజాసింగ్ భావించారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ పరంగా తనకు సహకారం అందనప్పుడు పార్టీలో ఎందుకు తాను ఉండాలి అన్నది రాజాసింగ్ వాదనగా కనిపిస్తోంది.
ఇక కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ఇలాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయినప్పటికీ గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రం గెలుస్తూనే వస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హవాను తట్టుకుని గెలిచి నిలబడ్డారు. అయినప్పటికీ రాజాసింగ్ కు పార్టీ పదవుల్లో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ టికెట్ ఆశించారు రాజాసింగ్. కానీ అక్కడ పార్టీ మాధవీలతను బరిలో నిలిపింది. బీజేపీ శాసనసభాపక్షం నాయకుడిగా తనను నియమిస్తారని భావించారు రాజాసింగ్. పార్టీ ఎమ్మెల్యేలందరిలోనూ తానే సీనియర్నని, బీసీ నాయకుడినని రాజాసింగ్ వాదించారు కూడా. అయినా సరే అసెంబ్లీ లీడర్ పోస్టు కూడా రాజాసింగ్ కు దక్కలేదు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి కూడా తనకు దక్కలేదు. దీంతో ముఖ్య పదవులు దక్కలేదనే అసంతృప్తి రాజాసింగ్ లో ఉంది. అందుకే పార్టీలో ఉండి ఏం లాభమని నిష్క్రమించడానికే మొగ్గు చూపారు రాజాసింగ్. ఇక తనకు ముఖ్యమైన పదవులు ఇవ్వడం మాట అటుంచితే తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నారని రాజాసింగ్ చాలా కాలంగా మండిపడుతున్నారు, మదన పడుతున్నారు. హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా తనను సంప్రదించకుండా ఎంపిక చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లుగా భారతీయ జనతా పార్టీ తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదని అప్పుడే రాజాసింగ్ ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గౌతమ్ను పార్టీ అభ్యర్థిగా పెట్టడాన్ని వ్యతిరేకించారు రాజాసింగ్. ఇలా ప్రతిసారి హైదరాబాద్ నగరంలో తన నియోజకవర్గ పరిధిలో తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని రాజాసింగ్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నిసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీని వీడాలని బలంగా భావించుకున్నారు. తానేంటో, తనకు ప్రజల్లో ఉన్న బలమేంటో పార్టీ గుర్తించడం లేదని రాజాసింగ్ ఫీల్ అయ్యారు. అందుకే గోషామహల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తెచ్చి తన సత్తా చాటే ఆలోచనలో రాజాసింగ్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సహకారం లేకున్నా ఒంటరిగానే పోటీ చేయడం ద్వారా ఇటు రాష్ట్ర పార్టీకి, అటు జాతీయ నాయకత్వానికి తన పవర్ ఏంటో చూపించాలని భావిస్తున్నారు రాజాసింగ్. కేవలం అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన అనుచరులను గెలిపించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు జలక్కివ్వాలని రాజాసింగ్ నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక అనేక వివాదాల్లో ఇరుక్కున్న రాష్ట్ర నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేసిన రాజాసింగ్ ను జాతీయ నాయకత్వం కాపాడుతూనే వస్తుంది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన తరువాత ఉపసంహరించుకుని 2023 ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఈసారి కూడా రాజాసింగ్ ను బుజ్జగించడానికి చివరి వరకు ఢిల్లీ నేతలు ప్రయత్నించారు. రాష్ట్ర నాయకత్వం తీరులో మార్పు వచ్చే అవకాశం లేదని గ్రహించిన రాజాసింగ్ రాజీనామాకి కట్టుబడ్డానని స్పష్టం చేశారు. దీంతో రాజీనామా ఆమోదించక తప్పని పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది. ఇక మొత్తంగా రాజాసింగ్ రాజీనామా ఆమోదం తర్వాత ఆయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కాబోతుందా? ఆ ఉప ఎన్నిక ఏ పార్టీలకు సవాల్గా మారబోతుంది? ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేశాయి. మరి గోషామహల్కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఏ జెండా ఎగరబోతుంది? సొంత ఎజెండాతో రాజాసింగ్ మరోసారి గోషామహల్ను తన కంచుకోటగా మార్చుకుంటారా, లేక అక్కడ మరో పార్టీ విజయం సాధిస్తుందా? మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో రాజాసింగ్ రాజీనామా పెను ప్రకంపనలే సృష్టిస్తుందని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీకి కత్తి మీద సవాలుగా మారిన రాజాసింగ్ రాజీనామా రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? హైదరాబాద్ ఇక రాజాసింగ్ రాజీనామానైతే ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆమోదించింది. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి చుట్టూ ఏం జరగబోతుంది? రాజీనామా చేస్తారా లేక అలానే కొనసాగుతారా అనేది మాత్రం కనిపిస్తుంది. కానీ రాజాసింగ్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. ఈ రోజు కాదు, తను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన రోజే కిషన్ రెడ్డికి మరో లెటర్ కూడా ఇచ్చారు రాజాసింగ్. ఆ రోజు మీడియా ముఖంగా చెప్పేశారు తను భారతీయ జనతా పార్టీ గుర్తుపై గెలిచానని, ఇక పార్టీలోనే కొనసాగనప్పుడు ఆ గుర్తు ద్వారా వచ్చిన విజయం తనకెందుకు, ఆ గుర్తు ద్వారా వచ్చిన ఆ ఎమ్మెల్యే పదవి తనకెందుకంటూ కూడా రాజాసింగ్ ఆ రోజు వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా రాజాసింగ్ రాజీనామా చేయబోతున్నారు, ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి రాజాసింగ్ కు ఎనలేని అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో కూడా సత్సంబంధాలు ఉన్న రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంతో వచ్చిన విభేదాలు తనను తీవ్ర కలతకు గురిచేశాయి. తనకు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఒక మంచి పదవి ఇవ్వలేదు. తను ఎవరితో కలబడుతున్నానో ఎంఐఎం అభ్యర్థులతో, ఎంఐఎం అధినాయకత్వంతో తను నిత్యం
కలబడుతూ ఉన్నాను, ఘర్షణకు గురవుతూనే ఉన్నాను, చాలా ఒత్తిడితో నేను అక్కడ రాజకీయం నడుపుతున్నా, తనకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదు అనేది రాజాసింగ్ నుంచి ప్రధానంగా వినిపించిన ఆరోపణ. మొత్తంగా రాజాసింగ్కు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అయితే షాక్ ఇచ్చింది. మరి గోషామహల్లో ఏం జరగబోతుంది? గోషామహల్కు ఉప ఎన్నిక రాబోతుందా? ఆ ఉప ఎన్నికలు రాజాసింగ్ సొంత ఎజెండాతో జెండా పాతబోతున్నారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి.